గత వైసీపీ ప్రభుత్వం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాళ్లు రాజ్యాన్ని ఏలితే ఏ వ్యవస్థకు గౌరవం ఇవ్వరన్నారు. గత సర్కార్ సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును కూడా వదలలేదని, కేసులతో ఎంతో బాధించారన్నారు. వ్యక్తిగతంగా తాను ఎంతో కలత చెందనన్నారు. వైసీపీ ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ముందుకు వెళ్లామన్నారు పవన్. రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేశమంతా పనిచేస్తుంది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తు 14లో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిలువరించాం. 19లో కుదరలేకపోయింది. 19 to 24 అప్పటి ప్రభుత్వం ఎపిటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు, స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం, కానీ ఆయన మీద ఒక 3rd degree మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఇలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈ రోజు మీ రూపంలో